ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాల సమయంలో మరి ప్రతిదినము ప్రభువుతో అన్న ప్రోగ్రాం చూడడానికి ఆసక్తిగా మరి వీక్షిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ చిన్న ప్రార్థన చేసుకుని మనము ముందుకెళ్దాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, యథాప్రకారంగా మరొక దినాన మమ్మల్ని రీతిగా సమకూర్చినందుకై మీకు వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. మీ మేలైన స్వరంతో మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి, ఆమేన్. మంచిది. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఒక వ్యక్తిని ప్రేమిస్తే ఆ వ్యక్తి యొక్క ప్రార్థనలకు ఏ రీతిగా జవాబిస్తున్నాడో మనము చూడబోతా ఉన్నాం. దేవుడు ఒక వ్యక్తిని నీవు నాకు బహుప్రియుడువు అని పరిశుద్ధ గ్రంథంలో అంటా ఉన్నాడు. ఎవరు ఆ వ్యక్తి అన్నది మనం చూస్తే ఆయన పేరే దానియేలు గారు. దానియేలు అంటే దేవుడికి చాలా ఇష్టము. అందుకని ఆయన అంటున్నాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడువు. అందువలన దేవుడు ఆయన యొక్క ప్రార్థనలకు వెనువెంటనే జవాబిచ్చే దేవుడిగా ఉంటా ఉన్నాడు. ఒకసారి ఈ వాక్య భాగాన్ని మనం చూద్దాం. దానియేలు గ్రంథము 9వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతా ఉన్నాను. నీవు బహుప్రియుడువు గనుక నీవు విజ్ఞాపనము చేయనారంభించినప్పుడు ఈ సంగతి నీకు చెప్పుటకు వెళ్ళవలెనని ఆజ్ఞ బయలుదేరును. వింటున్నారా? నీవు నాకు బహుప్రియమైన వాడువు కాబట్టి నీవు విజ్ఞాపన చేయడానికి ఆరంభించినప్పుడు, నువ్వు ప్రార్థన చేయడానికి నువ్వు మోకరించేటప్పుడు నువ్వు దేని గురించి ప్రార్థన చేస్తున్నావో అది నీకు తెలియజేయబడాలని చెప్పి ఆజ్ఞను నేను పంపిస్తున్నాను. చూడండి ఎంత ఫాస్ట్ గా దేవుడు ఆన్సర్ చేస్తా ఉన్నాడో. ఎందుకని అంటే నీవు నాకు బహుప్రియుడువు. దేవునికి దానియేలు అంత ఇష్టమైన వాడు. ఎందుకని దేవునికి దానియేలు అంటే అంత ఇష్టం? ఎందుకని ఇష్టం చెప్పండి. మనము 1వ అధ్యాయంలో మనం చూస్తే ఇజ్రాయేలు రాజవంశంలో ముఖ్యులైన వాడని ఏమైనా ఇష్టపడుతున్నాడా దేవుడు? అక్కడ కొన్ని క్వాలిటీస్ దానియేలులో ఉంటున్న విషయాలు, షడ్రకు మేషకు అబేద్నెగోలో ఉంటున్న విషయాలు మనం ఇక్కడ చూడొచ్చు. లోపము లేని సౌందర్యము గల, సకల విద్యా ప్రావీణ్యత జ్ఞానము కలిగి తత్వజ్ఞానము తెలిసిన వాడని దేవుడు ఏమన్నా ఇష్టపడతా ఉన్నాడంటే వాటి గురించి కాదు, వాటిని బట్టి కాదు. దానియేలును నాకు బహుప్రియుడు అని చెప్తా ఉండేది. మరి దేనికోసము, ఎందుకని అని మనం ఆలోచన చేస్తే దానియేలు దేవునితో ఎల్లప్పుడూ సహవాసము కలిగి ఉండడానికి ఇష్టపడేవాడు. ఎంత మాత్రము కూడా దేవునితో సహవాసం లేకుండా ఉండేవాడు కాదు. రోజుకి 3 సార్లు దేవునితో ఆయన గడిపేవాడు, సమయం గడిపేవాడు, మాట్లాడడానికి, దేవుని మాటలు ఆలకించడానికి ఇష్టపడేవాడు. ఎలాంటి వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినా కూడా దేవుని సహవాసాన్ని విడిచిపెట్టేవాడు కాదు. దానియేలుని ఇరుకున పెట్టాలని చెప్పి, ఆయన్ని ఇబ్బంది పరచాలని చెప్పి ఆయనతో కూడా పనిచేస్తున్న వారు ఏం చేస్తే దానియేలుని మనం ఇబ్బంది పరచొచ్చు అని ఎదురు చూస్తే ఇక్కడ 6వ అధ్యాయము 5వ వచనంలో మనం చూస్తే, అందుకు ఆ మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకునేది. చూడండి, ఏ విషయాన్ని బట్టి దానియేలుని మనం ఇబ్బంది పరచొచ్చు అని చూస్తే దేవుని విషయంలో తప్ప దేంట్లో కూడా ఆయన మనం ఇబ్బంది పెట్టలేము అని అనుకున్నారు. రాజు దగ్గరికి వెళ్ళారు. రాజా, ఇదిగో నీకు తప్ప ఇంకెవరికి కూడా ప్రార్థన చేయకూడదు, విజ్ఞాపనలు చేయకూడదు. ఒకవేళ అలా ఎవరైనా చేస్తే సింహాల భూమిలో వేసేస్తామని చెప్పి ఒక ఆజ్ఞ జారీ చేయంటే రాజు సరేనని ఆజ్ఞ జారీ చేసేశాడు. ఆ విషయం దానియేలుకు కూడా తెలుసు. దేవునికి ప్రార్థన చేయకుండా ఉండలేడు, దేవునికి విజ్ఞాపన చేయకుండా ఉండలేడు, దేవునితో సహవాసం చేయకుండా ఉండనేలేదు. అందుకనే 10వ వచనంలో రాయబడతా ఉంది, 6వ అధ్యాయం 10వ వచనంలో, ఇట్టి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్లి యథాప్రకారముగా అనుదినము 3 మోకాల్లోని
తన ఇంటి పైగది కిటికీలు యెరూషలేము తట్టుకు తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయనను స్తుతించుచు వచ్చాను. చూస్తున్నారా? ఎందుకయ్యా దానియేలు అంటే దేవుడికి బహుప్రియము అంటే ఇందును బట్టే. రాజుకు కాకుండా ఇంకెవరికైనా ప్రార్థించినా, విజ్ఞాపన చేసినా, విన్నవించుకున్నా సింహాల గోన్లో వేసేస్తామని తెలిసినా కూడా చావనైనా చస్తాను గాని నా దేవునితో సహవాసం లేకుండా నేను ఉండలేనన్నాడు. అందుకనే దేవుడు అంటున్నాడు, దానియేలు నీవు నాకు బహుప్రియుడు కాబట్టి నీవు విజ్ఞాపన చేయని ఆరంభించిన వెంటనే ఈ సంగతి నీకు తెలియాలని చెప్పి నేను ఆజ్ఞిస్తున్నాను. దేనికోసం అయితే ప్రార్థన చేస్తావో అది నీకు విని వెంటనే తెలియాలని చెప్పి నేను ఆజ్ఞయిస్తాను. ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరుడా, సహోదరి, మనం ఎలా ఉంటున్నాం? దేవునికి ప్రియమైన వారంగా మనం ఉంటున్నామా? అంటే దేవునితో అంత సన్నిహిత్యాన్ని, సహవాసాన్ని మనం కలిగిన వారంగా ఉంటున్నామా? ఒకవేళ మనం అలా ఉంటే ఎంత మేలో కదా. మన ప్రార్థనలకు దేవుడు వెను వెంటనే జవాబిచ్చేవాడిగా ఉంటాం. దేవునితో సహవాసం లేకుండా ఉండడం వలన, ఆయనకు వేరైన వారంగా ఉండడం వలన మనము ఆయనతో సహవాసం కలిగి ఉండకపోవడం వలన ఎన్ని కోల్పోతున్నామో దేవుడి దగ్గర నుంచి, ఎన్నిటిని పొందుకోలేకుండా మనము ఉండిపోతా ఉన్నాము కదా. కాబట్టి నీ ప్రార్థనలకు జవాబులు వెను వెంటనే రావాలన్నా, దేవుని ద్వారా నువ్వు మేలు పొందుకోవాలన్నా, ఆశీర్వదింపబడాలన్నా, ఇదిగో నువ్వు నా ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె అని దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇవ్వాలన్నా ఆయనతో సహవాసంలో ఉండడానికి ఇష్టపడు. ఆయనను ప్రార్థించడానికి, ఆయనను స్తుతించడానికి నువ్వు ఇష్టపడుతున్నట్లయితే ఎంతో గొప్ప మేలును నువ్వు పొందుకోగలవు. నీ ప్రార్థనలకు ఎంతో చక్కటి సమాధానాలు నువ్వు పొందుకోగలవు. దేవుడు నిన్ను ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన మా దేవ, నీ వందనాలు. ఈ సమయాన్ని మా కొరకు దీవించినందుకు వందనాలు. మీతో సమయం గడిపి మీ ద్వారా మేలులు పొందుకునే వారంగా మేము ఉండడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.